హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టి కూర చేసి చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు: పోపు గింజలు, బెండకాయ ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆయిల్, చింతపండు పులుసు. ముందుగా మనం స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు. ఇగో పోపు ఇలా వేగిన తర్వాత అండి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత తీసి ఒకసారి అడిగిన పైన కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పసుపు, కావలసినంత ఉప్పు, చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకుని పైకి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇలాగా ఇదిగోండి కూర ఇలా తయారయ్యింది. ఈ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను 2-3 సార్లు మూత తీసి కలిపాను. కూర సూపర్గా ఉంటుంది.